Radhe Shyam guys, hope you are doing extremely good by divine grace. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందాం? కర్మ చేస్తే అది ఎక్కడెక్కడ స్టోర్ అవుతుంది, దేని నుండి మనం క్లీన్ చేయాలి అని చెప్తాం. క్లీనా, కర్మనా, అదేమైనా మురికిపడిన బట్టనా అని అనుకోకండి. థాట్ ప్రాసెస్ అంటే మీ యొక్క థాట్సే యాక్షన్ రూపంలో మారి దాని యొక్క ఫలితం ఎలా వస్తుంది? జాయ్, పీస్ అండ్ సాటిస్ఫాక్షన్, లేకుంటే భయం, బాధ, కోపం రూపంలో వస్తుంది. సో థింగ్ ఇస్ దట్ మనం ఏదైనా పని చేస్తే ఫస్ట్ థాట్ నుండి, డిఎన్ఏ నుండి, మన యొక్క కార్మిక్ సైకిల్ నుండి అండ్ మన యొక్క సోల్ నుండి, మన యొక్క ఆకాశిక్ రికార్డ్ నుండి యూస్ అండి ఈ 5 నుండి వెళ్ళినప్పుడే దాని యొక్క అవుట్కమ్ అనేది మన మీద ఇంపాక్ట్ పడకుండా ఉంటుంది. అండ్ మీరు ఈ రోజు నుండి ఏం చేస్తారో తెలుసా? మార్నింగ్ టు ఈవినింగ్ మీరు ఏమేమి చేశారు అండ్ ఎవరినైనా పెట్టారనుకోండి, రాసి పెట్టుకోండి పక్కన. ఎస్, నేను ఇలా చేశాను, ఇన్సల్ట్ వచ్చేస్తుంది. బాధ కూడా వచ్చేస్తుంది. ప్రేమ కూడా వచ్చేస్తుంది. సో ఇన్షూర్ దాట్ మళ్ళీ తర్వాత వచ్చాక మీరు బాధపడకూడదు. ఎందుకంటే ఆ రోజు ఫలానా వ్యక్తికి ఫలానా సిచ్యుయేషన్లో నేను ఇచ్చాను కాబట్టి వచ్చేసింది అని అనుకోవాలి. వచ్చేసింది అని అనుకోవాలి. దాట్స్ ఇట్. బికాస్ ఎందుకంటే ఎంత ఎనర్జీ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఓవర్ థింకింగ్ చేయడానికి. ఆ ఓవర్ థింకింగ్ చేసే బదులు పాజ్ చేసి మీ యొక్క సోల్ ఎవాల్వ్ కోసం మీ యొక్క ఎనర్జీని యూజ్ చేయండి గాయస్. రాధే రాధే.